నమస్కారం. మన డిపార్ట్మెంట్ యొక్క వాల్యుబుల్ మెంబర్ నా కలీగ్ ఆఫీసర్ దయాకర్ రెడ్డి ఈ వ్యాధితోటి he died because of that. ఈ సందర్భంలో దయాకర్ రెడ్డి గారికి ఫ్యామిలీ మెంబర్స్కి నేను ప్రార్థన చేస్తాను. ఫస్ట్ దేవుడికి బలం ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రాజడీ. ఎంత యంగ్ ఏజ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. వైఫ్ తర్వాత పిల్లలు అందరికీ పెద్ద లైఫ్ స్పాన్ ఉంది. పిల్లల కోసం నేను ఆల్రెడీ ఒక ఎన్జిఓకి రిక్వెస్ట్ చేశాము. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. తర్వాత వైఫ్ కోసం కూడా సమ్ ఉద్యోగంకి ట్రై చేస్తున్నాము. దాట్ ఆల్సో డెఫినెట్లీ విల్ కమ్ సంథింగ్. అతని గురించి అందరూ మంచిగా చెప్తున్నారు. కోర్ట్ డ్యూటీ ఆఫీసర్, కోర్ట్ వర్క్, లేకపోతే పబ్లిక్ డీలింగ్, ఇంటరాక్షన్ విత్ కలీగ్ ఆఫీసర్స్, అన్ని ఫీల్డ్ గురించి దయాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్ టు హైదరాబాద్ సిటీ పోలీస్. మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక క్రైసిస్ టైంలో డిపార్ట్మెంట్ పైన ప్రతి టైం చాలా రెస్పాన్సిబిలిటీ వస్తుంది. పర్టికులర్లీ ఒక నేషనల్ ఛాలెంజ్, ఒక స్టేట్ లెవెల్ ఛాలెంజ్, వెదర్ ఇట్ ఈస్ నక్సల్ ప్రాబ్లం, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అదర్ థింగ్, మన police department is always in the forefront. Last 2.5 months లో సొసైటీ సమక్షంలో ఒక ఆదర్శ్, ఒక మోడల్ లాగే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్, ప్రతి హోంగార్డ్ ఆఫీసర్, ఆల్ ఎస్ఐ అండ్ అబవ్ 24 అవర్స్గా షిఫ్ట్ సిస్టంలో ఈ బ్యాటిల్లో ఫైట్ చేశారు. ఈ ఓన్లీ బికాస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్ ఎఫర్ట్ ప్రస్తుతం ఈ వ్యాధి కంట్రోల్లో ఉంది. నేబరింగ్ స్టేట్లో మీరు చూడండి, తమిళనాడులో, మహారాష్ట్రలో, ఢిల్లీలో, పెద్ద పెద్ద సిటీస్లో, హైదరాబాద్ తోటి తెలంగాణ కంపారిజన్ తోటి చాలా ఎక్కువ నంబర్స్ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్లో కూడా న్యూయార్క్లో 12,000 పైన పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది న్యూయార్క్లో. బాంబేలో కూడా 900 పైన పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ యొక్క చాలా ఛాలెంజింగ్ టైం ఉంది. ఈ ఛాలెంజింగ్ టైంలో మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇదే, దట్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ బోత్. ఫస్ట్ టేక్ ప్రికాషన్ అండ్ దెన్ ఫైట్. అందరు ఆఫీసర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మన పోలీస్ డిపార్ట్మెంట్కి నేచర్ ఆఫ్ జాబ్లో పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంది. మనకి ఆప్షన్ లేవు, మనకి ఇదే ఉద్యోగం ఉంది, పబ్లిక్ ఇంటరాక్షన్. సో ఎవ్రీ 2 అవర్స్కి సోప్ అండ్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్ చేయాలి. తర్వాత ఒక విజిటర్ ఇంటరాక్షన్ టైంలో కూడా బేసిక్ ప్రికాషన్, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. రిసెప్షన్ ఆఫీసర్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. రిసెప్షన్ ఆఫీసర్ డెస్క్ అండ్ విజిటర్ మధ్యలో ఒక 2-3 ఫ్లవర్ పాట్స్ పెట్టండి. ఫ్లవర్ పాట్స్కి పర్పస్ అంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. మన మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం 2 గజ్ की दूरी, 2 yards डिस्टेंस, इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च गाइडलाइंस प्रकारम ఈ 2 yards డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత
ప్రతి ఐటమ్స్ మీరు ఏం యూస్ చేస్తున్నారు, సెల్ ఫోన్, గ్లాసెస్, ఇవన్నీ కూడా ప్రతి 2 అవర్స్లో శానిటైజర్ ద్వారా శానిటైజ్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ సెల్ ఫోన్ ఇక్కడ టేబుల్లో పెట్టాము, ఇంతకుముందు ఈ టేబుల్ ఎవరు టచ్ చేశారు నాకు ఐడియా లేవు. సో ప్రికాషన్ అంటే మీరు మీ బాడీలో ఏమేమి ఐటమ్స్ క్యారీ చేస్తున్నారు, పెన్, గ్లాసెస్, సెల్ ఫోన్, ఇవన్నీ ఐటమ్కి కూడా 2 అవర్స్ 2.5 అవర్స్లో ఒకసారి శానిటైజ్ చేయండి. తర్వాత మాస్క్లో కూడా ఇనిషియల్గా ఫస్ట్ 2-3 వీక్స్లో నేను కూడా చూసాము. అంటే ఓన్లీ సర్జన్స్కి ఇది హ్యాబిట్ ఉంది రెగ్యులర్గా మాస్క్ వేరింగ్కి, డాక్టర్స్కి, సర్జన్స్కి. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్స్కి హ్యాబిట్ లేవు. ఇది కొత్త సిస్టమ్ ఉంది. సో నేను కూడా చూసాము ఈ తప్పు ఫస్ట్ వీక్లో. రెగ్యులర్గా నేను అడ్జస్ట్ చేస్తున్నాము, లూజ్ అయింది, ఇది టచ్ చేయవద్దు, ఇది మంచిది కాదు. 99% ఇన్ఫెక్షన్ చేతి ద్వారా వస్తుంది. సో మీ చేతిలో ప్రతి టైం మీరు గ్లాసెస్, మాస్క్ టచ్ చేస్తే ఇది మంచిది కాదు. సో ఒకసారి మీరు ఇఫ్ యూ వాంట్ టు టచ్ యువర్ మాస్క్, ముందు హ్యాండ్ వాష్ చేయండి, తర్వాత మాస్క్ అడ్జస్ట్ చేయండి. ఇది ఛాలెంజింగ్ టైం ఉంది, మీ అందరికీ తెలుసు. మీ అందరు టీవీలో చూస్తున్నారు, న్యూస్ పేపర్లో చూస్తున్నారు. ఒకటే ఇండియాలో కాదు, గ్లోబలీ ఎంత పెద్ద వ్యాధి హిస్టరీలో రాలేదు. ఇంతకుముందు 1918లో వచ్చింది స్పానిష్ ఫ్లూ. తర్వాత ఆల్మోస్ట్ 2020 అంటే 102 years తర్వాత వచ్చింది ఇది. సో మనకి ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే, బట్ స్టిల్ లైఫ్ అంటే లైఫ్ హ్యాస్ టు గో. దట్ ఈస్ వై గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని యాక్టివిటీస్కి రిలాక్సేషన్ కూడా వచ్చింది. కన్స్ట్రక్షన్ వర్కర్స్, అదర్ బిజినెస్, బికాస్ ఈ అన్ని బిజినెస్ పైన థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్కి లైవ్లీహుడ్ డిపెండెంట్ ఉంది. లేకపోతే దే విల్ నాట్ అర్న్, దే విల్ నాట్ ఈట్. ఈ సిచ్యువేషన్లో సొసైటీలో మ్యాక్సిమం ఇంపాక్ట్ అంటే పువర్ లేబరర్స్ పైన ఉంది. లాస్ట్ 10 daysలో మీ అందరు కూడా వర్క్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు ట్రైన్ మూవ్మెంట్స్. ఒక రికార్డ్ టైంలో 1 lakh పైన మైగ్రెంట్ లేబరర్స్కి మూవ్మెంట్ ట్రైన్ ద్వారా జరిగింది. ఈరోజు ఒరిజినల్ ప్లాన్ ప్రకారం 45 ట్రైన్స్కి మూవ్మెంట్స్ ఉన్నాయి. వేరే స్టేట్స్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, బీహార్, యూపీ, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, అగర్తల్లా, అన్ని ప్లేసెస్లో. కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ అయింది బికాస్ వెస్ట్ బెంగాల్లో పెద్ద సైక్లోన్ నిన్న వచ్చింది. సైక్లోన్లో కూడా మోర్ దెన్ 50,000 పర్సన్స్కి హౌసెస్ డ్యామేజ్ అయింది. ఇమాజిన్ చేయండి, ఇది కూడా ఒక విపద, ఒక న్యాచురల్ డిజాస్టర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాము మీకు, దట్ లైఫ్లో ఈ టైప్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సొసైటీ, పార్ట్ ఆఫ్ కంట్రీ, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఈ దయాకర్ రెడ్డి గారికి డిమైస్, సడన్ డెత్, ఇది చాలా పెయిన్ఫుల్ ఉంది డిపార్ట్మెంట్కి, చాలా సాడ్ ఉంది ఇది ఇన్సిడెంట్. బట్ వీ హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫైట్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అదర్స్ ఇన్ ద సొసైటీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే ఓన్లీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అగేన్స్ట్ క్రిమినల్ కాదు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అగేన్స్ట్ వైరస్ ఆల్సో. సో నేను ఒకసారి మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ సేఫ్టీ సెక్యూరిటీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉంది. పోలీస్ స్టేషన్లో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ షార్టేజ్, శానిటైజర్స్, మాస్క్, ఎనీ అదర్ థింగ్స్, కైండ్లీ మీరు ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేయండి. మన సిపి ఆఫీస్ స్టాక్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ రెగ్యులర్గా టైంలో నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది నాకు తెలియలేదు ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది. చాలా కంట్రీస్లో వ్యాక్సినేషన్కి రీసెర్చ్ జరుగుతుంది, అమెరికాలో, ఇంగ్లాండ్లో. మన ఇండియాలో కూడా పూణేలో ఒక సమ్ కంపెనీ ఉంది, పేరు నాకు అంటే ఏం పేరు ఉంది పూణేలో,
నాలుగు కంపెనీస్లో పూనాలో కూడా రీసెర్చ్ జరుగుతుంది. సెరమ్ ఇన్స్టిట్యూట్, కరెక్ట్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉంది పూనాలో. సో ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇంగ్లాండ్కి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి కోఆర్డినేషన్లో చాలా హై లెవెల్కి రీసెర్చ్ జరుగుతుంది. ఇదిలో హ్యూమన్ ట్రయల్ కూడా జరుగుతుంది. హ్యూమన్ ట్రయల్లో ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది. ఇదిలో ఒక ఇంజెక్షన్ పెడితే అంటే సైడ్ ఎఫెక్ట్ ఏముంది ఇది కూడా చూడాలి. సో గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి లెవెల్లో వర్క్ జరుగుతుంది. అండ్ మినిమం అందరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం, అంటే ఇది నా ఫీల్డ్ కాదు, బట్ ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారు, 6 months 8 months ఇంకా టైం పడుతుంది బిఫోర్ వ్యాక్సినేషన్ ఈస్ డెవలప్డ్. సో వ్యాక్సినేషన్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్ట్ సొసైటీ. డ్యూటీ తర్వాత అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ముందు స్నానం చేయండి, అన్ని యూనిఫామ్ చేంజ్ చేయండి, తర్వాత ఫ్యామిలీతోటి ఇంటరాక్ట్ చేయండి. పర్టికులర్గా ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, ఇది తోటి తప్పకుండా ప్రికాషన్ తీసుకోండి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ తెలుసు, ప్రెస్ వాడు కూడా ఎక్కడ ఉన్నారు, ఈ క్రైసిస్ టైంలో హైదరాబాద్ సిటీ పోలీస్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎంటైర్ సొసైటీ ఈజ్ లుకింగ్ అప్ టు యూ యాజ్ ఎ హీరో. సో ఇది నాకు చాలా సంతోషం దట్ నేను మీ టీమ్కి ఒక మెంబర్ ఉన్నాము. అండ్ దట్ ఈస్ హౌ ఆల్ ఆఫ్ అస్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఈ దయాకర్ రెడ్డి గారు ఆత్మకి, సోల్కి బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే ఉంది, దట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ సిన్సియర్లీ. దట్ ఈస్ వై ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్. అండ్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, బికాస్ సొసైటీలో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈ 1 day 2 day 1 week 1 monthకి బ్యాటిల్ కాదు, ఇది లాంగ్ డ్రాన్ స్ట్రగల్ ఉంది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్. థ్యాంక్ యూ సో మచ్. కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో మన కానిస్టేబుల్ ఆఫీసర్ దయాకర్ రెడ్డి గారికి డెత్ జరిగింది. ఈ సందర్భంలో అందరు పోలీస్ ఆఫీసర్స్ ఒక చిన్న శోక్ సభలో దివంగత ఆత్మకి శ్రద్ధాంజలి కోసం అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు. పోలీస్ స్టేషన్లో తర్వాత సొసైటీలో అతనికి చాలా మంచి ఇమేజ్, పబ్లిక్ తోటి ఇంటరాక్షన్, హెల్పింగ్ ఆఫ్ పూర్ పీపుల్, తర్వాత ప్రొఫెషనల్ వర్క్లో కూడా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్గా ఇంతకుముందు వర్క్ చేశారు. అండ్ హీ హ్యాస్ వెరీ గుడ్ నేమ్. ఒక ఎన్జిఓకి నేను రిక్వెస్ట్ చేశాము, అండ్ ఎన్జిఓ తరఫు నుంచి పిల్లల ఎడ్యుకేషన్కి ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ అగ్రీడ్ టు టేక్. తర్వాత భార్యకి ఉద్యోగం కోసం కూడా ట్రై చేస్తున్నాము, అండ్ తప్పకుండా వీ విల్ అరేంజ్ సమ్ జాబ్ ఫర్ హర్. ఇది మన డిపార్ట్మెంట్కి ఒక పెద్ద లాస్ ఉంది. అట్ ద సేమ్ టైం అంటే మన డిపార్ట్మెంట్ పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ సిటిజన్స్. ప్రతి ఛాలెంజింగ్ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1, ఒక ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగే. వెదర్ ఇట్ ఈస్ నక్సలిజం, వెదర్ ఇట్ ఈస్ ఎనీ natural disaster, ఫైర్ ఫైటింగ్, బిల్డింగ్ కొలాప్స్, అన్ని క్రైసిస్ సిచ్యువేషన్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఈ సందర్భంలో నేను అందరు ఆఫీసర్స్కి కూడా రిక్వెస్ట్ చేశాము, పర్సనల్ ప్రొటెక్షన్ కోసం యూజ్ ఆఫ్ శానిటైజర్స్, సోప్ అండ్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్, సేఫ్ డిస్టెన్స్, all of us should take this precaution. And I pray to God that if family members ki they should have some strength, courage to fight this tragedy. Thank you.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.